హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా దివ్యాంక నిషికాకి కాల్ చేసి కౌశికి తాగే డ్రింక్లో మందుని కలిపి సర్వ్ చేయండి, అప్పుడు తను రెచ్చిపోయి అందరినీ టార్చర్ చేసేటప్పుడు వీడియో తీసి నాకు పంపించండి. ఈ కౌశికి తాగుడిని నేను సాకుగా చూపించి విడాకులు కావాలని నోటీస్ పంపిస్తా అని అంటూ ఉండగా సరే అని నిషిక ప్లాన్ చేసి కౌశికి తాగే డ్రింక్లో మందు కలిపి కౌశికి తాగేలా చేస్తుంది నిషిక. మందు తాగిన కౌశికి పార్టీ అంతా రచ్చరచ్చ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళి నిషిక ఫ్రెండ్స్ని కూడా తిడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటూ ఉండగా ఇక నిషిక ఇంకా కౌశికిని రెచ్చగొట్టడానికి ఈ కౌశికి వదిన తాగుడు వల్లే సురేష్ అన్నయ్య వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకుంటున్నాడు అని నిషిక అనగానే నిషిక చెంపని కౌశికి పగలగొడుతుంది. ఇక అక్కడ రచ్చ చేస్తున్న కౌశికిని యువరాజ్ పట్టుకొని ఆపి ఇక చాలక్క లోపలికి వెళ్దాం పదా అని అంటూ ఉండగా కౌశికి యువరాజ్ చేయిని విదిలించి కొడుతుంది. ఇక అదంతా వీడియో తీస్తూనే ఉంటారు. ఇక మళ్ళీ కౌశికి చిటిక వేసి ఈ మాత్రం యాక్టింగ్ చాలా, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా టార్చర్ చేసినట్టు యాక్టింగ్ చేయమంటారా, నాకు విడాకులు ఇవ్వడానికి సాకు చూపించడానికి ఏమంటారు అని కౌశికి నిషిక దివ్యాంక ప్లాన్ని బయట పెడుతూ ఉండగా ఆ వీడియో చూస్తున్న దివ్యాంక గజగజ వణుకుతూ ఉంటుంది. నిషిక కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక జగదాత్రి వాళ్ళందరినీ పొగరుగా చూస్తూ ఉంటుంది. ఇక దివ్యాంక ప్లాన్ని జగదాత్రి ఏ విధంగా బయటపెడుతుంది, సురేష్కి దివ్యాంకకి సంబంధం లేదని ఎప్పుడు నిరూపిస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.